హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఇప్పుడైతే మనం ఏం తెలుసుకున్నామంటే మన వెహికల్ పికప్ అనేది ఎందుకు రాదనేసి తెలుసుకున్నాము. మొదటగా మన వెహికల్కి ఇంజిన్ ఆయిల్ అనేది ఏది యూజ్ చేస్తున్నాం అనేసి తెలుసుకోవాలి. మనం వాడే ఇంజిన్ ఆయిల్ వల్ల కూడా పికప్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, దాని క్వాంటిటీ ఎంత, దాని పవర్ ఎంత అనేసి తెలుసుకొని దానికి ఏది సెట్ అవుతుంది అనేసి తెలుసుకొని అయితే ఆయిల్ అయితే యూజ్ చేసుకోవాలి. ఏ ఆయిల్ పడితే ఆయిల్ అయితే యూజ్ చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తుంటారో ఆ ఆయిల్ అయితే యూజ్ చేయండి. ఇంజన్కి ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. దాంతోపాటుగా చాలామంది చైన్ అనేది ఫుల్ టైట్ అనేది చేసేస్తుంటారు. అలాగ టైట్ చేయటం వల్ల ఏమేంటే మనము క్లచ్ పట్టుకొని గేర్ వేసినప్పుడు కొంచెం ఫ్రీ ఉంటే వెహికల్ అనేది వీల్ అనేది ఫ్రీగా కొంచెం మూవ్ అవుతుంది. చాలామంది అయితే ఫుల్ టైట్ చేసేస్తారు. అలాగే టైట్ చేయటం వల్ల కూడా మైలేజ్ డ్రాప్ అవుతుంది. దాంతోపాటుగా మన వెహికల్కు ఎయిర్ ప్రెజర్ అనేది ఎంత ఉంది, గాలి బ్యాక్ టైర్ అండ్ ఫ్రంట్ టైర్ అనేసి చాలామంది అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఈక్వల్గా గాలి అయితే పట్టకూడదు. ఎందుకు పట్టకూడదు అంటే రెండు టైర్లు ఒకే విధంగా ఉంటే ఒకటి ఏమిటి బ్యాక్ వీల్లో కొంచెం గాలి ఎక్కువ ఉండాలి, ఫ్రంట్ వీల్లో కొంచెం గాలి తక్కువ ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలి అంటే కొంచెం అప్ అండ్ డౌన్ లెక్కలో ఉండాలి. వెహికల్ ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం కిందకు ఉన్నట్టు ఉండాలి. ఎందువల్ల అంటే వెహికల్ కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడానికి అయితే మనకి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది స్ప్లెండర్ వెహికల్ BS4. నేను చెప్పిన విధంగా మీ వెహికల్ మెయింటెనెన్స్ చేస్తే, నేను చెప్పిన విధంగా మీరు మెయింటైన్ చేసినారంటే మీకే ఆటోమేటిక్గా ఈ వెహికల్ అనేది పికప్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు మైలేజ్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది 100కి 100%. మన వెహికల్ అనేది ఇంజన్ స్మూత్ అనేది ఆయిల్ క్వాంటిటీ బట్టి ఉంటుంది. ఆయిల్ క్వాంటిటీ అంటే ఇంజన్ 5W30 వాడుతున్నామా, 10W30 ఆయిల్ యూజ్ చేస్తున్నామా, ఏ ఆయిల్కి ఏ ఆయిల్ యూజ్ చేయాలి, ఏ బైక్కి ఏ ఆయిల్ యూజ్ చేయాలి అనేసి మనం తెలుసుకొని యూజ్ చేసుకోవాలి. స్ప్లెండర్ ప్లస్ వెహికల్ ఇప్పుడు మీరు చూస్తున్నది. మీ వెహికల్ ఏమైనా స్టార్టింగ్ ట్రబుల్ వచ్చి రన్నింగ్లో బుర్ర అలాంటి ప్రాబ్లం వస్తున్నా కూడా మన వెహికల్కి పికప్ కూడా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే డయాఫామ్ రబ్బర్ అనేసి వస్తుంది, అది కార్పెంటర్లో వస్తుంది, అది కూడా చెప్తాను. మన మెయిన్ రీజన్ పికప్ ప్రాబ్లం అంటే ఏ వెహికల్ అయినా ఈ హోండా అని ప్రతి ఒక్క కంపెనీ వెహికల్ అయినా మోటార్ సైకిల్ వెహికల్స్కి ఎయిర్ ఫిల్టర్ అనేసి వస్తుంది. దాంతోపాటుగా ఓవర్ రేజింగ్ అయితే పెట్టకూడదు. ఓవర్ రేజింగ్ పెట్టడం వల్ల ఏమంటే రన్నింగ్ ఎక్కువ పెట్రోల్ అనేది బరస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ వెహికల్ ఏమన్నా బుర్ర అలాంటి సౌండ్ రావటం, వెహికల్ స్టార్ట్ కాకుండా పోవటం, ఇలాంటి ప్రాబ్లం ఉండటం వల్ల కూడా మనకి పికప్ అనేది ఎందుకు తగ్గుతుందంటే ఇలాంటి డయాఫామ్ రబ్బర్ అనేసి వస్తుంది. కార్పెంటర్ వెహికల్కి ప్రతి ఒక్క వెహికల్కి వస్తుంది డయాఫామ్ రబ్బరు. అది ఏమైనా హోల్ పడటం వల్ల ఎయిర్ అనేది కరెక్ట్గా మనము రైజింగ్ ఇచ్చినప్పుడు ఇంజన్కి ఎయిర్ అనేది కరెక్ట్గా సప్లై కాకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేసి వస్తుంది. మీ వెహికల్కి ఏమైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే డయాఫామ్ రబ్బర్ అనేసి వస్తుంది ప్రతి ఒక్క వెహికల్కి. ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది. మనం రేజింగ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు పెట్రోల్ అండ్ ఎయిర్ అనేది రెండూ సప్లై అవుతాయి. ఈ రెండు సప్లై అనేది కరెక్ట్గా అయితే మన వెహికల్ పికప్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మెయిన్గా మనం అయితే ఎయిర్ ఫిల్టర్ చూడాలి. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ ఏమైనా బ్లాక్ అయిపోయి ఉంటే ఇప్పుడు చూసిన విధంగా మనం రేజింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడైతే ఓపెన్ అయినప్పుడు ఎయిర్ అనేది కరెక్ట్గా సప్లై అనేది కాదు ఇంజన్కి. అలా సప్లై కాకపోవడం వల్ల పికప్ అనేది మనకి చాలా డ్రాప్ అవుతుంది. పికప్ డ్రాప్ అయినప్పుడు మైలేజ్ కూడా మీకు ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది. నేను చెప్పిన విధంగా ఎయిర్లో వెహికల్లో గాలి టైర్లో బాగుందా లేదా, ఇంజిన్ ఆయిల్ బాగుందా లేదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత చైన్స్ పాకెట్ ఫుల్ టైట్ ఉందా, నార్మల్గా ఉందా అనేసి చెక్ చేసుకోవాలి. క్లచ్ అడ్జస్ట్మెంట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అనేసి ఉంటుంది కార్పెంటర్లో. మీరు ఏ వెహికల్ అయినా కార్పెంటర్ వెహికల్కి అయితే రైజింగ్ని మనమైతే ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దానికి తగిన విధంగానే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మన వెహికల్ అనేది పెట్రోల్ అనేది ఓవర్గా తాకుండా ఉంటుంది. దాంతోపాటుగా మనకి పికప్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు ప్లగ్, ఎయిర్ ఫిల్టరు, కార్బోరేటర్లో డయాఫామ్ రబ్బర్ బాగుందా, దాంతోపాటుగా ఎయిర్ ఫిల్టర్ బాక్సు ఎయిర్ అనేది కరెక్ట్గా సప్లై అవుతుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటే మన వెహికల్ 100కి 100% నేనైతే చెప్తున్నాను 100కి 100% మీకు పికప్ ప్రాబ్లం అనేది రాదు.
ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇక్కడ హెయిర్ సప్లై అవుతుందా లేదా, ఏమైనా డస్ట్ ఏమైనా ఉందా. డస్ట్ అంటే ఇప్పుడు చాలామంది హెయిర్ ఫిల్టర్ ఉండే ప్లేస్ దగ్గర వేస్ట్ పేపర్స్ అవన్నీ పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల ఏమిటి, ఎయిర్ సప్లై అనేది కాకుండా వెహికల్ స్టార్టింగ్ ప్రాబ్లము, పికప్ ప్రాబ్లము వస్తుంది. దానికోసం అయితే చెప్తున్నాను. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలాగ మెయింటైన్ చేసుకోవాలనేసి. ఈ వీడియో మీరు చూస్తే మీ వెహికల్ అయితే 100% వెల్ మెయింటెనెన్స్ అయితే చేస్తారు.